ఒక సాధువు నడుస్తూ అలసటగా ఉంది అని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగున్న ఇంటి యజమాని అతన్ని చూసి తమ ఇంటికి ఆహ్వానించాడు. విశ్రాంతి తీసుకోమని కోరాడు. యజమాని సాధుకి రుచికరమైన భోజనం పెట్టి చీకటి పడింది కాబట్టి ఆ రాత్రి అక్కడే ఉండమని అడిగాడు. మాటల మధ్యలో యజమాని, స్వామి, సంసారంలో సుఖం లేదు, మీ జీవితమే హాయిగా ఉంది అని అన్నాడు. వెంటనే సాధువు, అయితే నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అని అన్నాడు. యజమాని కంగారుగా, అదెలా సాధ్యం, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళను పెంచి పెద్ద చేయాలి అని సమాధానం ఇచ్చాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్ళీ అదే దారిలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. యజమాని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. సాధువు, ఇప్పుడు నీ పిల్లలు పెద్దవాళ్ళయ్యారు కదా, నా వెంటరా, మోక్ష మార్గం చూపిస్తాను అని అన్నాడు. యజమాని తడబడుతూ, ఇప్పుడు కుదరదు స్వామి, పిల్లలు స్థిరపడాలి, వాళ్ళకు పెళ్లిళ్ళు చేయాలి అని అన్నాడు. మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్ళీ ఆ మార్గంలో వచ్చాడు. యజమాని అతనికి ఆతిథ్యం ఇచ్చాడు. సాధువు, ఇప్పుడు నీ పిల్లలు స్థిరపడ్డారు, పెళ్లిళ్ళు కూడా చేశావు, ఎప్పుడైనా నా వెంటరా, మోక్ష మార్గం చూపిస్తాను అని అన్నాడు. యజమాని కొంచెం విసుగ్గా, పిల్లలకు డబ్బు విలువ తెలియదు, నేను సంపాదించిన డబ్బంతా ఆ చెట్టు కింద పాతి పెట్టాను, వీళ్ళు చూసుకొని వాళ్ళకు చెబుతాను, ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, మీలాగా నాకు కుదురుతుందా అని అన్నాడు. మరికొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు ఆ మార్గంలో వస్తూ ఆ ఇంటి వైపు చూడకుండా వెళ్తుండగా యజమాని కొడుకు అతన్ని గమనించి ఇంట్లోకి ఆహ్వానించాడు. తమ తండ్రి మరణించడాన్ని చెప్తాడు. సాధువుకు బాధ కలిగి ఆతిథ్యం స్వీకరించి బయటకు వస్తాడు. ఇంటి ఎదురుగా ఉన్న చెట్టు కింద ఒక కుక్క కూర్చొని ఉంది. సాధువుకు అనుమానంగా యజమాని కుక్కగా పుట్టాడని గ్రహించాడు. మంత్రజలం జల్లి, ఏమిటి నీ పిచ్చి, కుక్కగా పుట్టి ఆ ఇంటికి కాపలా కాస్తున్నావా, నా వెంటరా, మోక్ష మార్గం చూపిస్తాను అని అన్నాడు. కుక్క రూపంలో యజమాని, నేను డబ్బు దాచిన సంగతి పిల్లలకు చెప్పలేదు, ఎవరు దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే అని అన్నాడు. కొన్నాళ్ళ తర్వాత సాధువు మళ్ళీ ఆ దారిన వచ్చి చెట్టు వైపు చూశాడు. కుక్క కనబడలేదు. పక్కన వారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు. అయినా సాధువు అనుమానంతో చుట్టూ చూస్తే చెట్టు కింద ఒక పాము కనిపించింది. యజమాని పాముగా పుట్టాడని గుర్తించి మంత్రజలం జల్లి, ఈ ఇంటిని వదిలి వెళ్ళవా అని అడిగాడు. పాము, నా సొమ్ము పిల్లలకు కాకుండా ఇతరులకు దక్కకుండా చూడాలి అని అన్నాడు. అప్పుడు సాధువు వెంటనే ఇంట్లోకి వెళ్ళి యజమాని కొడుకులతో, మీ నాన్న ఆ చెట్టు కింద ధనం దాచాడు, కానీ అక్కడ పాము ఉంది, జాగ్రత్త అని చెప్పాడు. కొడుకులు కర్రలు తీసుకొని బయలుదేరారు. తన కొడుకులే కర్రలతో చావగొడుతుంటే పాము రూపంలో యజమాని సాధువు వైపు దీనంగా చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ కథ నీతి, గృహస్థ ఆశ్రమంలో బాధ్యతలు తప్పవు, కానీ భార్య, పిల్లలు, ఇల్లు, ధనం అనే మోహబంధాలను సరైన సమయంలో విడిచిపెట్టాలి. వివేకం చాలా అవసరం. ఇహమే కాదు, పరం గురించి కూడా ఆలోచించాలి, లేకపోతే యజమానికి పట్టిన గతే మనకు పడుతుంది.